హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. కథ పేరు వచ్చేసి 3 గంటల నీడ. ఓకేనా? మరి స్టోరీలోకైతే వెళ్దామా? రాత్రి 3 గంటలు గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది. కుక్కలు కూడా మొరగడం ఆపేశాయి. అయితే రామచంద్రం ఇంటి దగ్గర ఉన్న పాత బావి వైపు మాత్రం ఏదో కదులుతూ ఉంది. రామచంద్రం ఆ గ్రామంలో కొత్తగా వచ్చిన టీచర్. అతడు గదిలో పుస్తకం చదువుతున్నప్పుడు బయట ఏదో వింత శబ్దం వినిపించింది. చల్లగా కూడా ఉంది అని ఓ మహిళ స్వరం. అతను కిటికీ తెరిచి చూశాడు. ఎవరూ లేరు. కానీ బావి దగ్గర తెల్లగా ఒక నీడ కదిలింది. అతను టార్చ్ తీసుకొని బయటికి వెళ్ళాడు. బావి దగ్గర చేరగానే ఒక్కసారిగా టార్చ్ ఆగిపోయింది. అప్పుడే ఒక చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. పొద్దు పొడుస్తున్ననుకునే లేపు ఆ స్వరం మళ్ళీ వినిపించింది. నా బంగారు కడియం ఎవరైనా కనుగొన్నారా? రామచంద్రం కంగారు పడ్డాడు. బావిలోకి తొంగి చూశాడు. నీరు కదిలింది. అప్పుడే బావి లోపల నుంచి ఒక మహిళ చేతి ముక్క బయటకు వచ్చింది. ఆ చేతి ముక్క మీద కడియం ఉంది. రామచంద్రం కేక వేయబోతున్నప్పటికీ ఆ చేతి అతని కాలు పట్టేసింది. తర్వాత రోజు ఉదయం గ్రామస్తులు బావి దగ్గర అతని చెప్పులు, పుస్తకం మాత్రమే కనుగొన్నారు. రామచంద్రం మాత్రం తిరిగి కనిపించలేదు. ఆ రోజు నుంచి రాత్రి 3 గంటలకి ఆ బావి దగ్గరికి ఎవరు వెళ్ళినా నా బంగారు కడియం ఎవరైనా కనుగొన్నారా అన్న స్వరం వినిపిస్తూనే ఉంటుంది. రామచంద్రం కనిపించకపోయినా రోజుకి 1 వారం గడిచింది. గ్రామం మొత్తం భయంతో కమ్ముకుంది. ఎవరూ రాత్రి బయటికి రావడం లేదు. కానీ ఆ గ్రామంలో ఒక యువ జర్నలిస్టు సరోజ వచ్చింది. ఆమెకు భూతాలపై నమ్మకం లేదు. ఏదో మాయలోకమని అనుకుంటారు. కానీ నిజం వెనుక ఏదో కారణం ఉంటుంది అనేది ఆమె అభిప్రాయం. ఆ రాత్రి సరిగ్గా 3 గంటలకు ఆమె బావి దగ్గరికి కెమెరా పెట్టి లైట్ ఆన్ చేసి కూర్చుంది. కొద్దిసేపటికి చల్లని గాలి వీచింది. నీటిపై అలలు ఏర్పడ్డాయి. కెమెరా స్క్రీన్లో కదిలే నీడ కనిపించింది. నా బంగారు కడియం ఎవరైనా కనుగొన్నారా? అదే స్వరం మళ్ళీ వినిపించింది. సరోజ గుండె దడ పెరిగింది. కానీ వెనుకడుగు వేయలేదు. బావిలో టార్చ్ వేసి చూసింది. ఆమెకు నీటిలో ఏదో మెరిసింది. కడియం. ఆమె ఆ కడియాన్ని తీసింది. కానీ వెంటనే నీరు ఉబికి ఒక తెల్లని రూపం బయటకు వచ్చింది. తల మీద పొడవైన జుట్టు, రక్తం తడిచిన కళ్ళతో ఆ ఆత్మ సరోజ వైపు వచ్చేసింది. నన్ను ఎందుకు బయటకు లాగావు? నా కడియం కోసం నువ్వు కూడా చావాల్సిందే అని కేక వేసింది ఆ దయ్యం. సరోజ భయంతో వెనక్కి పడిపోయింది. కానీ ఆ సమయంలో కెమెరా ఆ ఆత్మ ముఖాన్ని క్లియర్గా రికార్డు చేసింది. అరుణోదయం అవుతుండగా దెయ్యం అదృశ్యమైపోయింది. సరోజ ఊపిరి పీల్చి గ్రామానికి వెళ్ళి కెమెరా వీడియో చూపించింది. ఆ వీడియోలో ఆ ఆత్మ ముఖం చూసి అందరూ షాక్ అయ్యారు. అది రామచంద్రం భార్య లత ముఖం. సరోజ తీసిన వీడియో చూసిన తరువాత గ్రామస్తులు షాక్ అయ్యారు. రామచంద్రం భార్య లత 7 ఏళ్ల క్రితం చనిపోయిందని అందరికీ తెలుసు. కానీ ఆమె ఆత్మ ఇంకా ఎందుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సరోజ ఆ వీడియోని మళ్ళీ చూసి ఒక విషయం గమనించింది. ఆ కడియం మీద చిన్న అక్షరాలు RL అని ఉంది. అది రామచంద్రం లత ప్రేమ కడియం. తరువాత రోజు సరోజ లత చనిపోయిన ఇల్లు వెతికింది. ఇంట్లో పాత డైరీ దొరికింది. ఆ డైరీలో లత చివరి పేజీ ఇలా రాసి ఉంది. రామచంద్రం నన్ను ప్రేమించాడు. కానీ మన స్నేహితుడు రవి నా మీద కన్నేశాడు. అతను నన్ను బావి దగ్గరకు తీసుకెళ్ళి నన్ను తోసేశాడు. రామచంద్రం రాగానే నాకు సహాయం చేయలేకపోయాడు. నా ఆత్మ బంగారు కడియం
దొరికే వరకు శాంతి పొందదు. సరోజకు నిజం తెలిసింది. ఆమె రవిని వెతికింది. రవి గ్రామం వదిలి పొలాల దారిలో దాక్కున్నాడు. కానీ రాత్రి 3 గంటలకి సరోజ రవిని బావి దగ్గరికి తీసుకెళ్ళింది. రవి చెమటలు పట్టి నాకు ఏమీ తెలియదు అని అబద్ధం చెప్పాడు. అప్పుడే చల్లని గాలి వీచింది. నీరు ఉప్పొంగింది. లత ఆత్మ బావి నుంచి బయటకు వచ్చింది. నువ్వే నన్ను చంపావు రవి అని కేక వేసింది. రవి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని కాళ్ళు కదల్లేదు. నీళ్లు అతన్ని చుట్టేశాయి. ఒక్క క్షణంలో రవి బావిలోకి లాగబడ్డాడు. మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. లత ఆత్మ సరోజ వైపు తిరిగింది. న్యాయం జరిగిపోయింది. నా ఆత్మ ఇప్పుడు శాంతి పొందుతుంది అని చెప్పి క్రమంగా ఆవిరైపోయింది. సరోజ కెమెరాలో ఆ దృశ్యమంతా రికార్డ్ అయింది. మరుసటి రోజు ఆ వీడియో వార్తల్లో ప్రసారమైంది. 3 గంటల నీడ రహస్యం వీడింది. ముగింపు.